హలో గాయస్, ఈరోజు మనం లిటరల్స్ అంటే ఏంటో చూద్దాం. సో జావాలో లిటరల్స్ అంటే ఏంటో చూద్దాం. లిటరల్స్ అంటే ఏమీ లేదండి, ఒక కాన్స్టెంట్ వాల్యూ వేరియబుల్కి అసైన్ చేస్తే దాన్నే లిటరల్ అంటారు. ఏదైనా ఒక వాల్యూ కానీ మీరు ఒక వేరియబుల్కి అసైన్ చేస్తే దాన్నే లిటరల్స్ అంటారు. సో జావాలో ఏమేమి లిటరల్స్ సపోర్ట్ చేస్తాయో ఒకసారి చూద్దాం. సో మీకు ముందుగా మీరు ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మీరు ఎలా వేరియబుల్ డిక్లేర్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారనుకోండి. అది ఎలా డిక్లేర్ చేస్తారు? ఇంటీజర్ స్పేస్ అంటే ఇంట్ స్పేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటారు. ఇందులో ఈ మూడిట్లోనూ ఒకసారి డిస్కస్ చేద్దాం. అసలు ఈ మూడు అంటే ఏంటి, ఇంట్ అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, 10 అంటే ఏంటి. ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్ ఆర్ కీవర్డ్, ఓకేనా. అలాగే ఎక్స్ అంటే నేమ్ ఆఫ్ ది వేరియబుల్. అక్కడ ఎక్స్ ప్లేస్లో ఎనీ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ నేమ్ అయితే మనం తీసుకోగలం, ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్, అంటే మీరు ఇచ్చే వాల్యూ ఎక్స్లో స్టోర్ అవ్వాలని చెప్తాం ఈజ్ ఈక్వల్ టుతో. అండ్ కాన్స్టెంట్ వాల్యూ అంటే 10. మీరు 10 ఇచ్చుకున్నా లేకపోతే 24 ఇచ్చుకున్నా ఏమి ఇచ్చుకున్నా దాన్ని ఏమంటారంటే ఒక వాల్యూ అంటారు. దాన్నే కాన్స్టెంట్ వాల్యూ అంటారు. దాన్నే మనం లిటరల్ అని కూడా అంటాం, ఓకేనా. సో మనకి ఓవరాల్గా లిటరల్స్ ఎన్ని టైప్స్లో ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఇంటిగ్రల్ లిటరల్స్ ఉంటాయి, తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ ఉంటాయి, తర్వాత బూలియన్ లిటరల్స్ ఉంటాయి, తర్వాత క్యారెక్టర్ లిటరల్స్ ఉంటాయి, తర్వాత స్ట్రింగ్ లిటరల్స్ ఉంటాయి, తర్వాత నల్ లిటరల్స్ ఉంటాయి. సో వీటి గురించి వన్ బై వన్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఇంటిగ్రల్ లిటరల్స్ అంటే మీరు బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ వీటితో మీరు ఇంటిగ్రల్ లిటరల్స్ని అసైన్ చేయొచ్చు. సో ఇంటిగ్రల్స్ని మనం 3 టైప్స్లో కూడా మనం లిటరల్స్ ఇవ్వచ్చు. అవి ఏంటంటే డెసిమల్, మనం ఆల్రెడీ తెలిసిందే. అలాగే ఆక్టల్ని కూడా ఇవ్వచ్చు. సో జస్ట్ సెకండ్, ఆక్టల్ని కూడా మనం ఇవ్వచ్చు. సో అలాగే హెక్సాడెసిమల్ అంటే 0x నేమింగ్ కన్వెన్షన్తో ఇవ్వచ్చు. సో ఈ రకంగా మనం బైనరీతో ఇవ్వలేం, బైనరీకి మీరు కోడ్ రాయాలి, బైనరీతో మనం ఇవ్వలేం. సో ఈ మూడిట్ల ద్వారా మనం ఇంటిగ్రల్ లిటరల్స్ని ఇవ్వచ్చు. సో ఫస్ట్ డెసిమల్ లిటరల్ ఎలా ఇవ్వాలో ఒకసారి చూద్దాం. సో దానికోసం మీరు ఎక్లిప్స్ అయితే ఓపెన్ చేసిండో ఆర్ నోట్ ప్యాడ్లో మీరు రాసుకున్నా పర్లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంటిగ్రల్ లిటరల్స్లో నేనేం చేస్తానంటే ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ 10 అనేది ఇంటిగ్రల్ లిటరల్, ఓకేనా. ఇక్కడ మీకు ఎర్రర్ అయితే చూపిస్తుంది, సెమీకాలన్ పెట్టేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే system.out.println. సో ఇక్కడ మీరు ఏం రాస్తారు, ఏ అని రాస్తారు, అంటే ఏ వాల్యూని ప్రింట్ చేస్తారు, అంతేనా. సో దీన్ని ఒకసారి సేవ్ చేసేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ కొడితే మీకు 10 అనేది అయితే ఇక్కడ ప్రింట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది డెసిమల్ లిటరల్. ఒకవేళ మీరు ఆక్టల్ని ప్రింట్ చేయాలనుకుంటే ఆక్టల్ నెంబర్ సిస్టమ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే ఓన్లీ 0 to 7 అలౌడ్ డిజిట్స్. అందులో 8 ఉండదు, ఓకేనా. 0 to 7 మాత్రమే ఉంటాయి, 9 ఉండొచ్చు, ఓకేనా. సో దీన్ని ఏమంటారంటే ఆక్టల్ లిటరల్స్ అంటారు. ఒకసారి ఆక్టల్ లిటరల్స్ని ఎలా చేయాలో చూద్దాం. ఆక్టల్ లిటరల్స్ కావాలంటే ముందుగా మీరు 0ని పెట్టాలి. చాలామంది ఇది ఓ అనుకుంటారు. ఒకవేళ ఆక్టల్ లిటరల్ కావాలి అనుకుంటే ప్రిఫిక్స్ మాత్రం 0 పెట్టాలి, ఓకేనా. సో 10ని ఆక్టల్లో కన్వర్ట్ చేస్తే, 10ని ఆక్టల్ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేస్తే మీకు ఏమొస్తుందంటే 8 వస్తుంది. అంటే నాకు క్యాలిక్యులేషన్స్ అంతగా రావు, మీరు చేయండి. మీరు ఆక్టల్ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలి వీటిని చేయండి, మీకు ఈజీగానే అర్థమవుతుంది. సో రన్ యాజ్ జావా అప్లికేషన్ కొడితే 8 వచ్చింది, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ 97. సో 8 to 9 కూడా ఉండవు, ఓన్లీ 0 to 7 ఉంటాయి. 8 to 9 కూడా ఉండవు, ఓకేనా. 8 to 9 కూడా ఉండవు అండి ఆక్టల్లో. చూడండి మనకి ఎర్రర్ చూపిస్తుంది, 8 to 9 కూడా ఉండవు. ఓన్లీ అలౌడ్ డిజిట్స్ ఆర్ 0 to 7 ఓన్లీ. 8, 9 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఆక్టల్, ఓకే. సో లిటరల్ వాల్యూ షుడ్ బి ప్రిఫిక్స్డ్ విత్ 0. చాలామంది ఓ పెడతారు, మీరు మాత్రం 0 పెట్టాలి, ఓకేనా. సో 9 కూడా అలౌడ్ ఉండదండి. మరి ఏమి అలౌడ్ ఉంటుంది? 77ని మీరు డెసిమల్లో కన్వర్ట్ చేయండి ఆక్టల్ నుంచి, ఎంత వస్తుందో ఒకసారి చూడండి. సో ఇక్కడైతే నేను రన్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఒకసారి సేవ్ అయితే చేసేస్తాను.
ఇప్పుడు మీరు రన్ యాజ్ జావా అప్లికేషన్ కొడితే మీకు 63 అని వస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఒక నెంబర్ సిస్టమ్స్ అన్నీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఆ విధంగా మీకు మనం ఇంటిగ్రల్ లిటరల్స్ని మనం 3 టైప్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి డెసిమల్, ఇంకొకటి ఆక్టల్ మనం చూసేసాం ఆల్రెడీ, అండ్ ఇంకోటి ఏంటంటే హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్లో ఒకసారి చూద్దాం. సో హెక్సాడెసిమల్లో మీకు అలౌడ్ డిజిట్స్ ఏమేమి ఉంటాయంటే 0 to 9 ఉంటాయి, అలాగే A to Z, క్యాపిటల్ A to Z అయినా ఉండొచ్చు, స్మాల్ A to Z అయినా ఉండొచ్చు. ఓకేనా? ఫర్ ద ఎక్స్ట్రా డిజిట్స్ వీ కెన్ యూస్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్స్. మనం ఏదైనా యూస్ చేయొచ్చు. కాకపోతే దిస్ ఈజ్ వెరీ వన్ ఫ్యూ ఏరియాస్ వేర్ జావా ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్. కొన్ని ఏరియాలో జావా అనేది కేస్ సెన్సిటివ్ కాదు, వెరీ వెరీ తక్కువ ఏరియాస్లో. ఆ తక్కువ ఏరియాస్లో ఏంటంటే ఇది ఒకటి. ఓకేనా? సో అందుకనే మనం మీరు స్మాల్ A to Z అయినా పెట్టుకోవచ్చు, క్యాపిటల్ A to Z అయినా పెట్టుకోవచ్చు. లిటరల్ వాల్యూ షుడ్ బి ప్రిఫిక్స్డ్ విత్ 0x ఆర్ 0 small x. మీరు స్మాల్ ఎక్స్తోనే అవ్వచ్చు, క్యాపిటల్ ఎక్స్తోనే అవ్వచ్చు. అదేంటో ఒకసారి చూద్దాం. దీస్ ఆర్ ద ఓన్లీ పాసిబుల్ వేస్ టు స్పెసిఫై ఇంటిగ్రల్ లిటరల్స్. ఈ మూడిట్లోనే మనం ఇంటిగ్రల్ లిటరల్ అనేది స్పెసిఫై చేస్తాం ఫ్రెండ్స్. సో ఒకసారి హెక్సాడెసిమల్ అంటే చూద్దాం. 0x స్మాల్ ఎక్స్ ఆర్ ఫేస్. సో మనం A to Z ఇవ్వచ్చు కదా, A to F ఇవ్వచ్చు. సో A to F అనేది రేంజ్లోనే ఉంది. ఓకే సారీ, A to Z అని కాదు, A to F. సారీ 0 to 9 A to F. సారీ ఫర్ దట్. A to F అని ఇవ్వాలి అక్కడ. ఒకవేళ మీకు Z ఇస్తే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే Z అనేది హెక్సాడెసిమల్ కాదు, ఓన్లీ A to F అలౌడ్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది కనుక మీరు ఫేస్ని కన్వర్ట్ చేయండి ఇంటీజర్లోకి, ఎంత వస్తుందో ఒకసారి చూడండి. ప్రస్తుతం ఇక్కడ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. సో 64,206 వచ్చింది. ఓకేనా? అలాగే మీరు ఏ అని ఒకటే తీసుకుంటే ఎంత వస్తుంది? 0 to 9 ఉంటే ఓకే 10 రావాలి. ఏ అంటే 10 కదా, ఇక్కడ 10 రావాలి. మీకు నాకు తెలిసి 10 రావాలి. ఒకసారి చూద్దాం 10. సో ఈ విధంగా మీరు హెక్సాడెసిమల్ లిటరల్స్ని కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ అంటే ఏంటి? ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ అంటే ఎనీ రియల్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు, అంటే పాయింట్ వాల్యూస్ని. కాకపోతే ఇక్కడ చిక్కు వచ్చింది. మీరు పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేసే క్రమంలో మీరు ఫ్లోట్ని చెప్పాలి అంటే మీరు సఫిక్స్ F అని పెట్టాలి. ఎందుకంటే బై డిఫాల్ట్ ఎనీ రియల్ వాల్యూ ఈజ్ టేకెన్ యాజ్ డబుల్ అనమాట. అందుకని మనం కంపైలర్కి నొక్కి చెప్పాలి అంటే మనం సఫిక్స్ అంటే లాస్ట్లో F అనేది యాడ్ చేయాలి. సో అది ఎలా యాడ్ చేస్తారో ఒకసారి చూద్దాం. నేను ఒకసారి ఫ్లోట్ లిటరల్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మాత్రం ఫ్లోటింగ్ లిటరల్స్ అని పెట్టేస్తున్నాను. ఫ్లోటింగ్ లిటరల్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్లోట్ A ఈజ్ ఈక్వల్ టు ఐ కెన్ సే 34.1. ఇలా ఇస్తే మాత్రం మీకు ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే 34.1 అనేది డబుల్గా తీసుకుంటుంది. ఆ డబుల్ని ఫ్లోట్లో పెట్టలేదు పాపం. సో ఇది మీరు కన్వర్ట్ చేయలేను అని ఒక ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఎర్రర్ చదువుతుంది చూడండి, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్. ఓకేనా? దీన్ని ఫ్లోట్గా తీసుకోవాలని చెప్పి మీరు లాస్ట్లో F అని ఇస్తే అప్పుడు మీరు ఫ్లోట్గా తీసుకుంటుంది. సో ఒకసారి రన్ యాజ్ జావా అప్లికేషన్ కొడితే అప్పుడు మీకు కనిపిస్తుంది. అదే డబుల్కి అయితే ఎలాంటి తలకాయ నొప్పి ఏం అక్కర్లేదు. డబుల్కి మీరు ఎలాంటి ప్రిఫిక్స్లు పెట్టక్కర్లేదు. డబుల్ B ఈజ్ ఈక్వల్ టు 56.8 ఇలాంటి. సో డబుల్ని కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. కావాలితే నేను ఇక్కడ ప్లస్ ఇచ్చి ఒక స్పేస్ ఇచ్చి ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది, ఒక స్పేస్ అయితే మీకు ఇస్తుంది, తర్వాత B వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అప్పుడు రెండు పక్కన ఉంటాయి, కాకపోతే ఒక స్పేస్ అనేది మధ్యలో వస్తుంది అనమాట. ఇంకా నేను ఒకటి పెట్టాను చూడండి, ఒక స్పేస్ అనేది యాడ్ చేయమని పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఎలాగో ఒకసారి చూద్దాం. సో రన్ యాజ్ జావా అప్లికేషన్, ఈ రెండింటి మధ్య ఒక స్పేస్ ఉంది, మనం B వాల్యూ అంటే డబుల్ వాల్యూని కూడా ప్రింట్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సఫిక్స్ D ఇవ్వచ్చా అని ఒకటి అడుగుతారు, అది ఎలా కూడా ఒకవేళ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, అది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్, ఇది కూడా మీరు సఫిక్స్ D అని పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకోవాలి అనుకుంటే. పెట్టుకోకపోయినా పర్లేదు. బై డిఫాల్ట్ ఎనీ పాయింట్ నెంబర్ ఆర్ రియల్ నెంబర్ ఈజ్ టేకెన్ యాజ్ డబుల్.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ని కూడా మనం డిక్లేర్ అండ్ డిఫైన్ అయితే చేసేయచ్చు. తర్వాత మనం నెక్స్ట్ వన్ వచ్చేసి బూలియన్ లిటరల్. బూలియన్లో ఓన్లీ ట్రూ కానీ ఫాల్స్ కానీ తీసుకుంటాం ఫ్రెండ్స్, 0 కానీ 1 కానీ తీసుకోకూడదు. ఓకేనా, సో అది ఎలాగో చూద్దాం. బూలియన్ లిటరల్స్ అని ఈ కింద అయితే పెడతాను. బూలియన్ లిటరల్స్ అని చెప్పి బూలియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది కాబట్టి సి తీసుకుంటాను. ఇక్కడ ట్రూ అని మాత్రం ఇవ్వాలి. ఒకవేళ 1 ఇచ్చారనుకోండి, 1 ట్రూ అని చాలా లాంగ్వేజెస్లో చెప్తారు. సి లాంగ్వేజ్లో 1 అంటే ట్రూ అంటారు. సో అలా చూడదు, ఎందుకంటే జావా అనేది స్ట్రిక్ట్లీ టైప్డ్ కాబట్టి మీరు ఏవైతే అలౌడ్ వాల్యూస్ ఉన్నాయో ఆ అలౌడ్ వాల్యూస్ని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో దీన్ని ఏమంటారు, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంట్ టు బూలియన్ అనే ఎర్రర్ అయితే మీకు చూపిస్తుంది. సో దీన్ని రెక్టిఫై చేయాలి అంటే మీరు ట్రూ అనే ఇవ్వాలి. సిస్ అవుట్ స్టేట్మెంట్ రాసి మీరు సీని అయితే ప్రింట్ చేసేసుకోవచ్చు. ట్రూ అని ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ ఫాల్స్ అంటే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఈ రెండే అలౌడ్ వాల్యూస్ బూలియన్లో. సో వీటిని ఏమంటారు, బూలియన్ లిటరల్స్ అంటారు. సో రన్ జావా అప్లికేషన్ కొడితే ట్రూ అని ప్రింట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా బూలియన్ లెటర్స్ కూడా ఉన్నాయి. సో తర్వాత క్యారెక్టర్ లెటర్స్లో ఓన్లీ సింగిల్ కోట్లో మాత్రమే ఇవ్వాలి. డబుల్ కోట్ ఇచ్చి మళ్ళీ ఇది ఇవ్వకూడదు. ఒకసారి చూద్దాం. క్యార్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్ ఇవ్వకూడదు. డబుల్ కోట్ ఇస్తే అది స్ట్రింగ్గా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి ఎలాంటి ఎర్రర్ వస్తుంది చూడండి ఒకసారి. మీరు సింగిల్ క్యారెక్టర్ ఇచ్చారు, కాకపోతే కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు క్యార్ అని ఒక ఎర్రర్ అయితే మీకు చూపిస్తుంది. సో దీన్ని రెక్టిఫై చేయాలి అంటే మీరు సింగిల్ కోట్లోనే ఇవ్వాలి. సింగిల్ కోట్లోనే ఇస్తే దీన్ని క్యార్ అని మాత్రం తీసుకుంటుంది. సిస్ అవుట్ రాసి మీరు ఆ సిహెచ్ని వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు. ఒకవేళ రన్ యాజ్ జావా అప్లికేషన్ కొడితే మీకు ఏ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా, ఒకవేళ మీరు సింగిల్ కోట్ ఇవ్వకూడదు, అలాగే ఏది కోట్ ఇవ్వకుండా కూడా మీరు పెట్టకూడదు. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 34.15 అని ఇక్కడతో పెట్టలేకపోతాం. ఏ వాల్యూ ఎంత, 34.15 1F అంటే 34.1. ఈ 34.1 క్యారెక్టర్లు ఎలా పెడతావు పెట్టలేమని చూపిస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ పెట్టండి, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఫ్లోట్ టు క్యారెక్టర్. ఓకేనా, అలా కూడా మీరు ఇవ్వకూడదు, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్స్ మాత్రం ఇవ్వాలి. ఓకేనా, కెన్ సే జెడ్. ఈ జెడ్ వాల్యూ కూడా ఒకసారి ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్ కొడితే మీకు జెడ్ అనేది ప్రింట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు క్యారెక్టర్ లెటర్స్ని ఇచ్చుకోవచ్చు. అలాగే స్ట్రింగ్ అంటే ఏంటో మనం ప్రత్యేకమైన కాన్సెప్ట్లో ఇంకోసారి డిస్కస్ చేద్దాం. స్ట్రింగ్ అంటే ఏమీ లేదండి, ఇట్స్ అ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే అక్షరాల సమూహాన్ని మనం స్ట్రింగ్ అని అంటాం. స్ట్రింగ్ లిటరల్స్, ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ స్పెల్లింగ్స్. సో స్ట్రింగ్ లిటరల్స్లో ఇది చూడండి, ఇవన్నీ మీకు కీవర్డ్స్లో కనిపించినాయి ఫ్రెండ్స్. కానీ ఇది చూడండి, స్ట్రింగ్ అంటే కీవర్డ్లో కనిపించలేదు చూడండి, అదొక క్లాస్, నాట్ ఏ కీవర్డ్. ఇవన్నీ డేటా టైప్స్. ఇది కూడా డేటా టైపే, కాకపోతే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకేనా, సో స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మీరు డబుల్ కోట్లోనే ఇవ్వాలి. నేను రమేష్ అని ఇస్తున్నాను. సో ఇది ఏమంటారంటే స్ట్రింగ్ లిటరల్ అంటారు. మీరు సిస్ అవుట్ రాసి ప్రింట్ చేసుకోవచ్చు. ఎస్ వాల్యూ ప్రింట్ చేస్తే ఎస్లో ఏముంది, ఇప్పుడు రమేష్ అని ఉంది కాబట్టి రమేష్ అని మాత్రం మీకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో రమేష్ అని అయితే ప్రింట్ అయిపోయింది. ఇంకా ఏమేమి లిటరల్స్ మనం వాడుకోవచ్చు అంటే నల్ లిటరల్స్ అంటే నల్ వాల్యూని మనం పాస్ చేయొచ్చు. నల్ లిటరల్స్ అంటారు. నల్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని ఒక నల్కి పాయింట్అవుట్ చేయడం. ఇది ప్రిమిటివ్ డేటా టైప్స్ వాడకూడదు, ఓన్లీ యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే వాడాలి. అంటే నాన్ ప్రిమిటివ్స్కి మాత్రమే ఈ నల్ అనే లిటరల్ని మనం వాడతాం అనమాట. సో ఈ నల్ లిటరల్ గురించి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఇప్పుడు మీరు స్ట్రింగ్కి అసైన్ చేయొచ్చు. స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో సిస్ అవుట్ రాసి మీరు ఎస్ అనేది ప్రింట్ చేసేసుకుంటే నల్ అనే దానికి ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఒక ఎర్రర్ అయితే చూపిస్తుంది, ఏంటో చూద్దాం.
ఒకసారి ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఆల్రెడీ డిఫైన్ చేశారు, మళ్ళీ ఎందుకు డిఫైన్ చేస్తున్నారు అంటే ఇంకోసారి డిఫైన్ చేయక్కర్లేదు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని పెట్టచ్చు. ఓకేనా. సో ఇప్పుడు రన్ యాజ్ జావా అప్లికేషన్ కొడితే నల్ అని చూపించింది. ఓకేనా ఫ్రెండ్స్. సో అలా కాకుండా మీరు ఇంటీజర్ సి ఈజ్ ఈక్వల్ టు నల్ అని పెట్టారనుకోండి, ఒకవేళ ఇంటీజర్కి సి ఈజ్ ఈక్వల్ టు నల్ అని పెట్టారనుకోండి, ఇది ఒప్పుకోదు. ఎందుకంటే ప్రిమిటివ్ డేటా టైప్స్కి మీరు నల్ అసైన్ చేయకూడదు. ఓకేనా. ఓన్లీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి మాత్రమే మీరు నల్ అనేది అసైన్ చేయాలి. ఒకవేళ ఎరే అనేది ఒక ఆబ్జెక్ట్, దీనికి మీరు నల్ అసైన్ చేయొచ్చు. ఇది ఇంటీజర్ ఎరేస్ అనే కాన్సెప్ట్ మనం ఫ్యూచర్లో డిస్కస్ చేయబోతున్నాం. ఎరే అంటే కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్, ఒకే ఒక డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్ని ఒక బాక్స్లో పెట్టుకుంటే దాన్ని ఏమంటారంటే ఎరే అంటారు. మనం ఫ్యూచర్లో చెప్పుకుందాం. దీనికి కూడా మీరు నల్ అసైన్ చేయొచ్చు. సో ఓన్లీ ఆబ్జెక్ట్ రిలేటెడ్ వాటికి మాత్రమే మీరు నల్ అనేది అసైన్ చేయగలుగుతారు. సో ఇది ఫ్రెండ్స్, మనం ఏమేంటి కవర్ చేస్తాం. ఇంటిగ్రల్ లిటరల్స్, దాంట్లో ఉన్న డెసిమల్ లిటరల్స్ అంటే ఏంటి, అలాగే ఆక్టల్ లిటరల్స్ అంటే ఏంటి, అలాగే హెక్సా డెసిమల్ లిటరల్స్ అంటే ఏంటి, దానితో పాటు మనం ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ కూడా కన్సిడర్ అంటే చెప్పుకున్నాం. బూలియన్ లిటరల్స్ కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా స్ట్రింగ్ అండ్ నల్ లిటరల్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ఇన్ దిస్ వీడియో. I will see you in my next video. Thank you.